రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత అన్ని అభివృద్ధులు చేద్దామని నేను ఆయనతో చేతుని కలిపి ప్రజాశాంతి పార్టీ తరపున ఎంపీ క్యాండిడేట్లు బాబు మోహన్ లాంటి వాళ్ళు వరంగల్లో పెట్టలేదు. ఆయన చాలా కోపంతో ఉంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి తమ్ముడి నాకు ఇచ్చిన వాగ్దానాలు అన్నీ ఫెయిల్ అయిపోయాయి. ఆయన చేయలేని ఇప్పుడు 1,50,000 కోట్లు అంటే నెలకి 15,000 కోట్లు అప్పు పెరుగుతుంది తెలంగాణ ప్రజలు. ఇచ్చిన 6 వాగ్దానాలు ఫెయిల్ అయిపోయాయి. కనుక బీజేపీకి ముఖ్యమంత్రిగా ప్రవర్తిస్తున్నట్టే ఇప్పుడు మళ్ళీ బీజేపీ ఎమ్మెల్సీలు గెలిచారు. రేపొద్దున్న జరగబోయే బై ఎలక్షన్లో కూడా బీజేపీ ఎంపీలని ఎమ్మెల్యేలు గెలిపించడానికే ఆయన కృషి. ఎందుకు లేదంటే ఓటుకునేటి కేసులో అక్కడ ఆయన్ని A1 చంద్రబాబు నాయుడు, ఇక్కడ A2 రేవంత్ రెడ్డిని జైల్లో పెడతారని ఈ కబుర్ల ద్వారా ఇంకా టోటల్ సర్వనాశనం అయిపోయింది. కనుక ప్రజాశాంతి పార్టీ వస్తేనే బీసీలకి న్యాయం జరుగుతుంది. బీసీలు అనేక పార్టీల్లో ఉన్నవారందరూ హనుమంతరావు గారు లాంటి వాళ్ళందరూ బయటకు వచ్చేయాలి. ఇప్పటికైనా బీసీ, ఎస్సీ, ఎస్టీ, క్రిస్టియన్, ముస్లిం 90% ఉన్న అగ్రవర్ణంలో ఉన్న వారందరూ ఒకటే అర్థం చేసుకుంటున్నారు. పాలన రావాలి, పాలన మారాలి, అభివృద్ధి జరగాలి, అప్పులు తీరాలి, నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలి, రైతులకు. నిన్న కామారెడ్డి రైతుల కొరకు నేను 2 సంవత్సరాలుగా ఫైట్ చేస్తే మంచి జడ్జిమెంట్ వచ్చింది. ఏంటి? రైతుల భూముల్ని దోచుకోవడానికి లేదు. వెరీ క్లియర్. అది ఎంత పవర్ఫుల్ అయినా గవర్నమెంట్ అయినా, ఏ గవర్నమెంట్ అయినా. కామారెడ్డి నిన్న నేనే ఆర్డర్ తీసుకొచ్చాను. అది నేను వినలేదు. అదేంటో ఏపీ హైకోర్టు, నేను తెలంగాణ హైకోర్టులో. అది స్టే కాదు, ఇది ఆర్డర్ క్లోజ్ అయిపోయింది. ఈ ఆర్డర్ ద్వారా దేశంలో ఉన్న ప్రతి లాయర్ కూడా సైటేషన్గా వాడుకొని కామారెడ్డి మాస్టర్ ప్లాన్ చేసి ఎలాగ భూములు దోచుకోబోయారు. ₹1,00,000 ల్యాండ్ ₹1,00,000కి. దానికి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ డాక్టర్ K. పాల్ ఏ విధంగా ఫైల్ చేసి అనేక సార్లు వాదనలు వినిపించి చివరికి గవర్నమెంట్కే కోర్టు డైరెక్షన్ ఇచ్చి బుయాన్ గారు విత్డ్రా చేసుకోమన్నారు, చేసుకున్నారు. ఈ నిన్న ఆ మ్యాటర్ క్లోజ్ అయిపోయింది. ఆర్డర్ కాపీ కూడా మా దగ్గర ఉంది, మేము గ్రూప్లో పెడతాం. మీరు రాష్ట్రంలో మహిళా దినోత్సవం చేస్తున్నారు కదా, అందరూ సంబరాలు చేస్తున్నారు. అంటే ఆడవాళ్ళ మీద దాడులు ఏమైనా ఆగినాయా? అసలు 1,000,000 మంది మహిళలను కోటీశ్వరులు చేస్తారట. ఈ జరిగే పనుల ముందు మహిళల మీద జరుగుతున్న రేపుల్ని ఖండించట్లేదు, మానభంగాల్ని తీవ్రంగా ఆపట్లేదు. మానభంగాలు ఎక్కువైపోయి, ఆత్మహత్యలు ఎక్కువైపోయి, హత్యలు ఎక్కువైపోయి, రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇంకా సర్వనాశనం అయిపోయి. కనుక అప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ ఫుల్ కరప్ట్ అని మనం అందరం మద్దతు ఇచ్చారు రేవంత్ రెడ్డికి. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి 100 రెట్లు ఇంకెవరికి ఇస్తాం ఇప్పుడు మద్దతు? కనుక బీజేపీ గెలకుంటూ ఉండాలి అంటే ప్రజాశాంతి పార్టీయే ప్రత్యామ్నాయం. తత్మా పార్టీలన్నీ క్లోజ్ అయిపోయి మనం గెలవాలి, అభివృద్ధి జరగాలి, అప్పులు తీరాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. అది ప్రజాశాంతి పార్టీ తరపున పోటీ చేయవలసిన ప్రతి ఒక్క స్టూడెంట్ లీడర్ ప్లీజ్ 7569441275 ఖాళీగా ఉండకండి. మీ గ్రామంలో మీరు గెలలేరా? బడుగు బలహీన వర్గాల తరపున పోటీ చేసి, నా తరపున పోటీ చేసి, మీ తరపున పోటీ చేసి అర్జెంటుగా మీరు గ్రూపులు పెట్టియండి. నియోజకవర్గం పేరు, మీ విలేజ్ పేరు, అంతే. కరీంనగర్ అయితే కరీంనగర్, మీ విలేజ్ పేరు. 7569441275కి గ్రూపు పెట్టేసి టెక్స్ట్ చేసేయండి, అడ్మిన్ ఇవ్వండి. మీరే గ్రూపులు ఫార్మ్ చేసుకోండి, మీరే పోటీ చేయండి, నిలబడండి. ఇండిపెండెంట్కి ఎందుకు నిలబడ్డం? నేను వస్తే గ్రామాభివృద్ధి దేశాభివృద్ధి. మీ సమస్యలన్నీ పరిష్కరించే కెపాసిటీ మనకుంది, అధికారం మనకు రావాలి. గ్యారంటీ అభివృద్ధి చేసి చూపిస్తా. థ్యాంక్ యూ వెరీ మచ్.